నమస్తే అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజం చెప్తున్నా, మన రైతులు రాందులు లేకుండా ఉండు ఈ చేయిపాటికి ఇష్టమైనట్టే లేదు కావచ్చు. రైతులు సుఖంగా నిద్రపోతే వీళ్ళు ఓర్వరై ఉండాలి. ఎన్ని చూస్తలేం. రైతు బంధు చక్కగా ఇయ్యలే, యూరియా యాలకియలే, పండించిన పంటను చక్కగా కొనలేదు, కాళేశ్వరానికి అక్కరకు రాకుండా చేసే కుట్రేషం నడిచే. ఇక ఇప్పుడు ఆఖరికి కరెంటు మీద కూడా కుట్రలు నడుస్తానే ఆగు. అంతేనోలా మన మీద ఇప్పుడు కరెంటు కుట్రలు నడుస్తాయి. కేసీఆర్ సారు రైతులకు ఇచ్చిన 24 గంటల ఫ్రీ కరెంటును ఇప్పుడు రేవంత్ సర్కారు ఎసరుపెట్టే ఏషం పెట్టుకున్నది. గిస్కాం పేరుతోని మళ్ళా తెలంగాణకు కరెంటు కష్టాలు తెచ్చే ఉపాయం చేస్తాను. కరెంటు కోసం ఒకప్పుడు ఎంత తలనాడమో మన అందరికీ ఎరికే. అందుకే తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ సారు మన రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఇదే ఓడ్చుకుంటలేదు ఈ చేయిపాటి సర్కారు. లేకుంటే ఏంది మరి? రైతులకు 3 గంటల కరెంటు చాలట, ఎక్కువ అద్దట. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సారు వారు ఈ ఆర్సీ ముంగడ చెప్పుకొచ్చిండు. అసలు 24 గంటలు అవసరమే లేదంటూ సేమ్ టు సేమ్ ఇదే మాట అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కూడా గట్లనే అన్నాడు. అప్పుడు రేవంత్ సార్ చెప్పిన మాటలనే కోదండరెడ్డి సారు కోరస్ వాడిండు. 24 గంటలు కరెంట్ అవసరం లేదు, 24 గంటలు ప్రసారం అవుతుంటే చాలు, తీగలపైన కరెంట్ ఉంటే చాలు. కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు, చివరి మడి వరకు నీళ్ళు పోతాయి. సో ఈ రకంగా వ్యవసాయం ఇప్పటికి కూడా అదే విధంగా సాగుతూ ఉంది. కాదు ఏందుల్లా ఇది? అసలు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తుంటే వీళ్ళకేమవుతున్నది? ఎందుకు రైతులంటే గింతగనం కనలవంట? అంటే ఫ్రీ కరెంటును ఎగ్గొట్టుడు కాకుంటే ఇంకేంటిది? తెలంగాణలో వ్యవసాయాన్ని దండుగ చేసే ఉపాయం లెక్క ఉడతలేదా? మన రైతులను చీకట్లకు పంపే కంతిరేషం కాదా ఇది? ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారో మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును ఇవ్వలే చేత కావట్లేదు, కేసీఆర్ ఇచ్చిన మంచి ఇళ్ళని ఇవ్వడం చేత కావట్లేదు. ఇవాళ చివరికి రైతులకు ఊరేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఉచిత విద్యుత్కు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి బలవంతంగా రైతుల మోటార్ల దగ్గరనే మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయడానికి కావలసిన ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపి ఇవాళ ఒక డిస్కమ్ను ప్రారంభం చేస్తున్నారు. కారణం ఏంది? రైతులు దొంగతనం చేస్తున్నారు, లెక్క కరెక్ట్ దొరకలేదు, అందుకనే దానికి ఒక సపరేట్ డిస్కమ్ పెట్టి లెక్క తీస్తాము అంటారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే రైతుకు దొంగతనం చేసి అక్కడే ఉంది, కేసీఆర్ ఫ్రీగా ఇచ్చే ఏడబడితే అడ పెట్టుకోపోండి, మోటార్ మిమ్మల్ని అడిగేటోడు పీకటోడు వెళ్ళాడు పొమ్మని రైతులకు చెప్పే. ఇక కొత్తగా ఇప్పుడు రైతుకు దొంగతనం చేసి అక్కరేంది? బిల్లు కట్టేటోడు దొంగతనం చేస్తాడు. కరెంటు పోతే ఏం చేయాలి? రైతు లైన్ మెన్ అడగాలి తప్ప పైన ఎవరిని అడగడానికి లేదు, సబ్స్టేషన్కి అడిగిపోవడానికి లేదు. సబ్స్టేషన్ వేరే కంపెనీ ఉంది, ఇది కాదు డిస్కమ్. ఈ డిస్కమ్ ఉంది కాదు. ఈ డిస్కమ్లో మీకు దొరికే పెద్ద ఆఫీసర్ ఎవరంటే లైన్మెన్. లైన్మెన్ పరిస్థితి ఏంది? మండలానికి ఒకడు, మిగతా లైన్మెన్లు అంతా వీళ్ళకు ఉంటారు, వసూలు చేసే డిస్కమ్లకు ఉంటారు. 1000 మంది లైన్మెన్లు ఇస్తారట ఈ కంపెనీకి. ఇప్పుడు 13,000 మంది పనిచేస్తున్నారు. 13,000 మంది 550 మండలాల్లో ఇప్పుడు పనిచేస్తేనే ఇంకా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంటుంది, అందుబాటులో దొరకడు. ఒకసారి ఈ కంపెనీ కన్జ్యూమర్లు ఎంతమంది? 30 లక్షల మంది కన్జ్యూమర్లు, 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 1000 మంది మెయింటైన్ చేయాలట. ఇక చూసుకోవాలి రైతులు. ఇప్పుడు ఇక కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెట్టిరు. ఇప్పుడు పండించిన పంటను అమ్ముకునేందుకు 3 చెల్ల నీళ్లు తాగవలసి వస్తున్నది. ఏమంటే చేయిపాటి ప్రభుత్వం వచ్చిందో అద్వర్సంది మన రైతులకు నరకం అంటే ఎట్లుంటుందో గానొస్తున్నది కాదా? మరి పంట పెట్టుబడి ఏ పాటి ఇచ్చిరు? వీళ్ళు వచ్చిన కాంచెల్లి 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎంతమందికి ఇచ్చిరు? బోనసులనే అవి ఎగ్గొట్టే యూరియా బత్తాలు యాలకి అవి రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చే. ఇక ఎటనో గట్ల కష్టపడి పంట పండిస్తే పండించిన పంటను కొనుడే ఉంటలేదా? వానకు పంట తడిసిపోతుంటే రైతు గుండె చెరువు అవుతున్నది. అయినా సర్కార్కు చీమ గుట్టినట్టు కూడా ఉండకపాయ్. ఇక ఇది సాలదని ఇక ఇప్పుడు మళ్ళా కరెంటు మీద పడ్డ 3 గంటలే సాలని చెప్తున్నారు. మన రైతులంటే కరెంటు దొంగలట, దొంగతనంగా కరెంటు తీసుకుంటుర్రట. ఇట్లా కూడా బద్నాం చేస్తాండు. ఏంది అసలు? అంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తున్నది అంటే ఈ కరెంటు కంపెనీలు కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పి యుగురం పెట్టుకున్నారనిపిస్తున్నది. ఇక కరెంటు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా ఉన్నదా? తెలంగాణను మళ్ళీ చీకట్లకే పంపుతారన్నట్టే కదా. ఇగో గిట్లనే అనుమాన పడుతురు జనాలు.
మీ దాంట్లో 100 రోజుల పనికి పోయేటోళ్ళు ఉన్నారు అనులా గదే ఉపాధి హామీ పథకం పనులకు ఆ పనులు చేయాలంటే యాప్ల రిజిస్టర్ కావాలి కదా అలా హాజరు పడ్డాక పనప్ప చెప్తారు అంటే అసలు ఏమన్నా టెక్నాలజీ పెరిగిందా అని అనుకుంటారు కదా అందరూ అయితే ఇక పనులు చేసేటోళ్ళు ఇక గుండు గొరిగించుకోవద్దు ఎందుకంటే బోడగుండుకు ఫోన్లో యాప్కు లింక్ పెట్టిరు అర్థం కాలేదా పారే మహబూబాద్ జిల్లాకు పూరాగా సమజ్ అవుతుంది మీకే అసలు ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా సాఫ్ట్వేరా కళ్ళు బయలు గమ్మి సాఫ్ట్వేరే పూరి అయితే మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలా 100 రోజుల పని నడుతుందోలా ఇగో వీళ్ళు వచ్చి ఫోన్ యాప్లా హాజరు పెడుతురు అయితే మలయాళ సీను అనేటైన హాజరై గా యాప్ తీసుకుంటలేదట ఎందుకంటే ఈయన గుండు చేయించుకున్నాడు మన కొండగట్టుకు పోయినప్పుడు ఎంటికలు తీయించుకున్నాడట ఇక మళ్ళా 100 రోజుల పనికి వచ్చిండు కానీ హాజరు పడ్డామంటే ఆ యాప్ ఈయనను ఏర్పాటు చేస్తలేదట తండాడిండు అటు తండాడిండు లాస్ట్కి ఇగో ఈ అక్క దగ్గరికి పోయి ఆమె జుట్టును ఈయన నెత్తి మీద పెట్టుకున్నాడు అగ చూడు ఫోటో ఎట్లా దిగుతున్నాడో మరి ఈగ నాన్న తీసుకుంటాడో తీసుకున్నదట ఇక చెప్పు కదా పాప మీనది ఒక బాధ కాదు ఈయనకు నెత్తి మీద ఎంటికలు లేకపోయే వారికల్లా ఆడోళ్ళ జుట్టును ఈయన నెత్తి మీద పెట్టుకుని హాజరు వాడవలసి వస్తారు ఇక దినామీడికి వచ్చి ఓ అక్క నీ జుట్టు ఇస్తావా ఓ చెల్లె నీ ఎంటికలు ఇస్తావా నా నెత్తి మీద పెడతావా అని బతికిన ఆడుకున్నాడట అసలు ఏమన్నా సాఫ్ట్వేరా ఏమన్నా టెక్నాలజీ చెట్టంత మనిషి కండ్ల ముందున్న ఏర్పాటు చేస్తలేదా జుట్టు ఉంటేనే ఏర్పాటు చేస్తాను ఇగో గిట్లునే వల్ల 100 రోజుల పని హాజరీలా చిత్ర విచిత్రాలు ఏవేందో చెప్తుండే నూరి ఫోటోలో ఎందుకంటే మాకు మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేయించుకోవడం అవుతుంది మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది ఇదంతా జరుగుతుంది మాకు గుండు ఉన్నదనే చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు ఫేస్ ఒకటి పడతలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు మా చేతులు మా అన్ని గుంజుకపోవడం ఇదంతా జరగడం వల్ల ఏం జరిగిందంటే మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మన కాడున్నది ఏ ప్రభుత్వం చెప్పురోలా చెప్పానా భారతీయ జనతా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అర్థం కాలేదా అంటే పువ్వు పార్టీ అటు చంద్రబాబు పార్టీ ఇటు చెయ్యి పార్టీ చేతులు కలిపి రేవంత్ సార్ను ముఖ్యమంత్రిని చేసినాయి ఇగో గిట్టనే చెప్పుకుంటున్నారు మరి రేవంత్ సార్ వారి పాలనను చూసుకుంటా ఇక బండి భగీరథ్ కేసులో రేవంత్ సార్ వారి తండాట ఎట్లుండదో అందరికీ అర్థమైంది ఇక గురువు చంద్రల్ సార్ కోసం మన రేవంత్ సారు తేపకోసారి ఏదో ఒక విగ్రహం పెట్టుకుంటూనే ఉన్నాడు మళ్ళీ టీ పెట్టుకున్నాడు ఇక ఇప్పుడు పసుపు పచ్చ అంగేసుకున్నాడు ఒకటే బాకీ ఉన్నదట రేవంత్ సార్కు ఎందుకు గిట్లా అంటుర్రో మీరు కూడా తెలుసుకుంటారు కదా పారి ఫస్ట్కి మీటింగ్ చూడురి ఈ జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలు చూస్తుంటే ఇది 100% తెలుగుదేశం పేరంటమే అనుకుంటారు కదా కానీ కాదు ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరంటాం కానీ హాజరైంది జెండాలు పట్టింది జేజేలు కొట్టింది మాత్రం తెలుగుదేశం పోళ్ళు అట్లుంటుంది మరి మన రేవంత్ సార్ అంటే అగో తెలుగుదేశం ఫ్లెక్సీలలో కూడా మన రేవంత్ సారే ఉండే ఇక ఇది చూసినాక మన రేవంత్ సార్ తెలుగుదేశంలోనే ఉన్నాడు అని ఇంకెవ్వరికన్నా అనుమానాలు ఉంటాయి అనొల్ల అయితే మన హైదరాబాద్లో పెద్ద రామారావు విగ్రహం నిలబెట్టే పేరంటే పెట్టిండు రేవంత్ సారు అసలు రామారావు ఎవరు మన తెలంగాణను అరికోస ఉచ్చుకొని ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండాలి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినాయనే అసంటైన విగ్రహాన్ని మన రేవంత్ సారే పట్టుబట్టి మరీ పెట్టిండు ఇక ఇట్లా చేసే వరకల్లా తెలంగాణ ఉద్యమకారులు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల పానం కలుపుకోమన్నదల్లా అనదా మరి ఈ పేరంటంలో రేవంత్ సార్ స్పీచ్ ఇన్నాక ఒక్కొక్కరికి బీపీలు పెరిగినాయి ఈ కాంగ్రెస్ లీడర్లే రేవంత్ సార్ని పొట్టు తిడుతుర్రు మచ్చుకు రేవంత్ సార్ ఏమన్నాడో ఇనుర్రి ఒక్క ముక్క గంతే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం ఇందిరమ్మ ఒక తరం అయితే
ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. వినరా, ఇందిరమ్మ ఎంత ముఖ్యమో పెద్ద రామారావు కూడా రేవంత్ సార్ గంతే ముఖ్యమాట. అసలు పెద్ద రామారావు తెలుగుదేశం అనే పార్టీ పెట్టిందే ఎందుకొల్లా? ఇందిరమ్మ పాలన మీద కోపంతోనే కదా, కాంగ్రెస్ మీద దుష్మన్తోనే కదా, లేకుంటే తెలుగుదేశం అనే పార్టీ ఉండునా? ఏ పార్టీనైతే దుష్మన్గా చూసిర్రో ఇప్పుడు అదే పార్టీ మాకు చాలా ముఖ్యం, రామారావు ఇందిరమ్మతోని సమానం అనబట్టాయి రేవంత్ సారు. ఇదంతా చంద్రాల సార్ డైరెక్షన్ కాకుంటే ఇంకేంటిది మరి? అయినా మన తెలంగాణలో విగ్రహాలు నిలబెట్టేందుకు గొప్ప గొప్పలు ఎవ్వరు లేరనుకుంటుండ ఏంది రేవంత్ సారు? చంద్రాల సార్ ఎవరిని చెప్తే వాళ్ళే పెట్టుడేనా లేకుంటే ఏంది మరి? ఏమంటారు రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిండో అదివారి సంధి పెట్టిన 3 విగ్రహాలు ఆంధ్రోలే. బాలసుబ్రహ్మణ్యం సార్ది పెట్టే, రోషయ్య సార్ విగ్రహం పెట్టే, ఇప్పుడు పెద్ద రామారావు విగ్రహం అయితే పెద్ద దావత్ లెక్కనే చేసే. ఇక సారు వారి ఆంధ్ర విగ్రహాల పేరంటం చూసి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అయితే మస్తు తనలాడుతుర్రు. అసలు కాంగ్రెస్ పార్టీని పూరాగా ముంచేదాకా ఈ రేవంత్ సార్ నిద్ర ఓడు కావచ్చు. కాంగ్రెస్ పార్టీని సత్యనాథ్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో రప్పించేందుకే ఈ రేవంత్ సార్ కంకణం గిట్లా కట్టుకున్నాడా ఏంది అని వాళ్ళే అంటున్నారు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు, మళ్ళొచ్చి పరి మంచి మంచి ముచ్చటలు పట్టుకనత్తా ఉంటా మరి.